నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామండి. బంగాళదుంప డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ బాగా కాగనివ్వాలి. మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప మొక్కలు శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకుని నీళ్ళలో వాడదే వేసుకుని ఇలా వేసుకుని పక్కన పెట్టుకోవాలి ముక్కలన్నీ. నూనె బాగా కాగిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని నూనె కాగనిచ్చి కొన్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఆయిల్కి సరిపడా వేసుకుని దోరగా వేయించుకుని తీసేసి పక్కన పెట్టుకోవాలి. నేను 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను అనమాట. 1/2 కేజీ దుంపలకి నాకు 3 ట్రిప్పుల కింద వచ్చాయి వేయించుకునేందుకు 3 వాయిలు. మొత్తం ఇలాగన్నీ దోరగా వేగిన తర్వాత పక్కకి తీసేసుకుని అన్నీ వేగిపోయిన తర్వాత ఆయిల్ పక్కకి తీసేసుకుని బాణీలో ఆయిల్ పక్కకి తీసేసుకుని మళ్ళీ మనం వేయించుకున్న ముక్కలు బాణీలో వేసుకుని దాంట్లో ఇలా దోరగా వేగిపోయిన తర్వాత అన్నీ ఇలా పక్కకి తీసేసుకుని మొత్తం అన్నీ వేయించేసుకుని బాణీలో ఉన్న నూనె తీసి పక్కన పెట్టేసుకుని అదే బాణీలో మళ్ళీ ముక్కలు వేసుకుని అన్నీ వేగిపోయేలాగా ఆయిల్ అక్క తీసి పక్కన పెట్టేసుకుని అదే బాణీలో ముక్కలు వేసేసుకుని దీంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్నర కారం వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకుని దించేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. అన్నీ ఇలా వేసేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాలు ఉంచుకుని వేయించేసుకుని దించుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వారం రోజుల నుంచి వీడియోలు పెట్టలేదు, ఇంట్లో కొంచెం పని ఉండి ఏమనుకోదు ఫ్రెండ్స్.